అశ్రద్ధ చేసినట్లయితే, అవగాహన కలిగి ఉండకుండా సరిగ్గా నియంత్రణలో కనుక పెట్టుకోకపోయినట్లయితే దాని యొక్క దుష్ప్రభావం కంటిలో ఉండేటువంటి కీలకమైన రెటీనా పొర మీద కూడా పడేటువంటి అవకాశం ఉంది. దురదృష్టవశాత్తు ఒక్కవేళ కనుక ఈ పొర దెబ్బతినటం మొదలైంది అంటే అది మరింత దెబ్బతినకుండా చూడటం తప్పించి మరో మార్గం లేదు. అలాగే ఈ సమస్యని పూర్తిగా నయం చేయటం కూడా సాధ్యం కాదు అని చెప్పి వైద్యులు తెలియజేస్తున్నారు. కాబట్టి షుగర్ వ్యాధి ఉంది అని తెలియగానే ఈ సమస్య తలెత్తుకోకుండా చూసుకోవటం అత్యుత్తమం అని చెప్పి వైద్యులు తెలియజేస్తున్నారు. మరి దీనికి మనం ఏమి చేయాలి? షుగర్ వ్యాధి వచ్చినట్లయితే ప్రతి సంవత్సరం కూడా వైద్యుల వద్దకు వెళ్లి కంప్లీట్ చెకప్ చేయించుకుంటూ ఉండాలి. షుగర్ వ్యాధి యొక్క దుష్ప్రభావాలు కీలకమైనటువంటి అవయవాల మీద ఏవైనా ప్రభావం చూపుతున్నాయేమో అని చెప్పి ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ఉండాలి. నిజానికి ఈ షుగర్ వ్యాధి వచ్చినా లేకపోతే అది అదుపు తప్పినా కూడా మనకి పైకి పెద్దగా లక్షణాలేమీ కనపడకపోవచ్చు. కానీ క్రమేపీ లోపల ఈ కీలకంగా ఉండేటువంటి అవయవాలన్నింటినీ కూడా దెబ్బతీసేటువంటి అవకాశం ఉంది. ఇలా దెబ్బతీసేటువంటి అవయవాల్లో కన్ను కూడా ఒకటి. మధుమేహం కారణంగా కంటి చూపు దెబ్బతినడం, అలాగే రెటినోపతి అనేది చాలా తీవ్రమైనటువంటి సమస్యగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏమిటంటే, తొలి దశలో కానీ లేకపోతే షుగర్ వ్యాధి వల్ల కంటి లోపల రెటినోపర దెబ్బతింటున్నా కానీ పెద్దగా లక్షణాలేమీ కనపడకపోవచ్చు. కానీ లోపల మాత్రం సమస్య ముదిరేటువంటి అవకాశం ఉంది. అలాగే చూపు మొత్తం దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. అలాగే అంధత్వంలోకి వెళ్ళిపోయేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. జ్ఞానేంద్రియాల్లో ఎంతో కీలకమైనటువంటి ఈ కళ్ళు ఈ ప్రకృతిని చూడటానికి, అలాగే ప్రకృతిలో ఉండేటువంటి అందాలని ఆస్వాదించటానికి మనకి సృష్టి ఏర్పరిచినటువంటి అద్భుతమైనటువంటి విశేషంగా చెప్పుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలి అంటే మన కళ్ళు సజీవ కెమెరాలు లాంటివి. కెమెరా లాగానే ఇవి నిరంతరం ఎల్లప్పుడూ కూడా మనం చూస్తున్నటువంటి దృశ్యాలని ఫోటోలు తీసి మెదడుకు పంపిస్తూ ఉంటాయి. మరి ఇలా ఈ మెదడుకు చేరుకునేటువంటి ఫోటోలు తీపి జ్ఞాపకాలుగా, మధుర జ్ఞాపకాలుగా ఉంటాయి. కెమెరాలో ఫిల్మ్ ఏ విధంగా ఉంటుందో అలాగే మన కంటిలో కూడా రెటీనా అని చెప్పుకోవచ్చు. ఇది ఉల్లి పొరలాగా పల్చగా ఉండి కంటి లోపల వెనకాతల భాగంలో ఉంటుంది. ఇది కంటిలో అతి ముఖ్యమైనటువంటి భాగంగా చెప్పుకోవచ్చు. మన కంటి గుడ్డులో వెనకాతల వైపున ఉండేటువంటి సున్నితమైనటువంటి ఈ అద్భుతమైన పొర ఇది. ఒక రకంగా చెప్పాలి అంటే ఇది మన కంట్లో ఉండేటువంటి సినిమా తెర లాంటిది. మనం చూస్తున్నటువంటి లేకపోతే మన కంటి ముందున్నటువంటి వస్తువుల యొక్క ప్రతిబింబం దీని మీద పడి సంకేతాల రూపంలోకి మారితే ఆ సంకేతాలు మెదడుని చేరి అప్పుడు మనకి ఎదురుగా ఏముందో కనపడుతూ ఉంటుంది. కాబట్టి చూపు మొత్తానికి ఈ రెటీనా పొర ఎంత కీలకమో గమనించండి. మరి ఈ షుగర్ వ్యాధి రెటీనా పొరని రకరకాలుగా పాడు చేస్తూ ఉంటుంది. అలాగే దాని పనితీరుని చెడగొడుతూ ఉంటుంది. ఇంతగా మనం చెప్పుకున్నట్టుగా శరీరంలో ఉండేటువంటి ప్రతి భాగానికి సూక్ష్మ రక్తనాళాల ద్వారా రక్తం ఏ విధంగా సరఫరా అవుతుందో అలాగే కంటిలో ఉండేటువంటి రెటీనా పొర నిండా కూడా రక్తకేశనాళికలు పెద్ద సంఖ్యలో ఉంటాయి. ఇవి రెటీనాలో శాఖోపశాఖలుగా విస్తరించి ఉంటాయి. ఎప్పుడైతే షుగర్ వ్యాధి వస్తుందో ఈ రెటీనా రక్తనాళాలని బలహీనపరుస్తూ ఉంటుంది, వాటికి తూట్లు పడేలా చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే ఈ మధుమేహుల్లో ఈ కేశనాళాలు దెబ్బతింటూ ఉంటాయో రెటీనా పొర మీద కొన్ని రకాల సమస్యలు బయలుదేరుతూ ఉంటాయి. క్రమేపీ ఇవి చూపు దెబ్బతింటానికి కూడా దారితీస్తూ ఉంటాయి. అలాగే రెటీనా పొరకి కూడా తగినంతటువంటి ఆక్సిజన్ అందలేదు అనుకోండి, దాని పనితీరు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. అలాగే ఈ సమస్య వేధించినప్పుడు మొట్టమొదట తొలి దశలో ఎటువంటి లక్షణాలు కనిపించవు. చూపు బాగానే ఉన్నట్టుగా కనపడుతూ ఉంటుంది. కానీ క్రమేపీ లోపల ముదిరిపోతున్నటువంటి దశలో అక్షరాలు వంకరగా కనిపిస్తూ ఉండటం, గజిబిజిగా ఉండటం, అలాగే పక్క పదం కనపడకపోవటం వంటి లక్షణాలు తలెత్తేటువంటి అవకాశం ఉంది. మరి దీని పట్ల అవగాహన కలిగి ఉండి ఈ సమస్యని కనుక మొట్టమొదటే గమనించగలిగినట్లయితే చాలా మంచి మార్పు ఉంటుంది. ఇలాంటి సూక్ష్మమైనటువంటి మార్పుల్ని గుర్తించడం చాలా కీలకం. అసలు లక్షణాలు కనపడటం ప్రారంభించాయి అంటేనే సమస్య ఎంతో కొంత తీవ్రం అవుతోంది అని అర్థం.
మరి దీన్ని అశ్రద్ధ చేసినట్లయితే చూపు దెబ్బతినటానికి దారితీసేటువంటి అవకాశం ఉంది. అలా కాకుండా ముందుగా కనుక జాగ్రత్త పడినట్లయితే ఈ సమస్య ఇంకా ముదిరిపోకుండా ఉండేలాగా, అలాగే చూపు పూర్తిగా పోయేటువంటి పరిస్థితి రాకుండా మనం చూసుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఎవరికైనా సరే చూపులో ఎటువంటి మార్పు కనపడినా, ఏ విధమైనటువంటి తేడా కనపడినా వెంటనే అశ్రద్ధ చేయకుండా కంటి వైద్యుల్ని కలవాలి. తప్పనిసరిగా రెటీనా పరీక్ష చేయించుకోవాలి. మధుమేహం వచ్చింది అంటేనే కంటి సమస్యలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మధుమేహం వచ్చాక కంటి సమస్యలు ఉన్నా లేకపోయినా కూడా ప్రతి సంవత్సరం కంటి వైద్యుల వద్ద చెకప్ చేయించుకుంటూ ఉండాలి. మధుమేహం కనుక నియంత్రణలో లేకపోయినట్లయితే, అలాగే దీర్ఘకాలంగా మధుమేహం వేధిస్తూ ఉన్నా కూడా ఇటువంటి సమస్యల ముప్పు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు మరికొంచెం అప్రమత్తంగా